గతంలో చట్టసభల్లో ఎక్కడైనా అంటే సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పటికీ కూడా సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, వామపక్ష పార్టీలు ప్రజల పక్షాన ఏ విధంగా నిలబడ్డాయో చూసాం మనం. మీరు కూడా చూస్తున్నారు, ఉన్నారు. కానీ ఇప్పుడు 11 మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో పాటు. మరి పోయి మాట్లాడడానికి ఏంటి సార్? నాకు సమయం ఇవ్వరు, నాకు మాట్లాడనివ్వరు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, అట్లా ఎప్పుడు కూడా మీలాంటి పార్టీలు అన్నీ కూడా ఎప్పుడు అడిగిన దాఖలాలు లేవు. సార్ కరెక్ట్ మీరు అన్నది పవన్ గారు. వాస్తవంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఆయన అనుసరిస్తున్నటువంటి పద్ధతిని ఎవరు హర్షించడం లేదు. ఏవన్ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు అని చెప్పి నేనేం అనుకోవడం లేదు. ఎందుకనంటే చాలా సందర్భాల్లో వాళ్ళ తరఫు వాళ్ళు కూడా చెప్పేది అసెంబ్లీకి అటెండ్ కావడం అనేది సమంజసమైనటువంటిదని చాలా సందర్భాల్లో వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తీకరణ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి స్పీకర్ గారు దాన్ని నిరాకరణ చేశారు. ఆయన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు చెప్పేదాకా ఇంకా అసెంబ్లీకి అటెండ్ కానన్నా దాని అర్థం? ఇప్పుడు ఏ నిర్ణయమైనా రానివ్వండి, అసెంబ్లీకి అటెండ్ కావడం అనేది ఒక కనీసమైనటువంటి బాధ్యత. నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నిన్ను పులివెంద ప్రజలు ఎన్నుకున్నారు, మీతో పాటు ఇంకో 10 మందిని ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజానికి ఎన్నుకున్నారు. మీరు అన్నట్టుగానే 40% ఓట్లు ఏం సాధారణమైనటువంటి విషయం కాదు. 40% ఓట్లునంటే దగ్గర 1 కోటి మంది ప్రజలు మీకు ఓట్లేశారు. ఓట్లేసి మిమ్మల్ని రకరకాల కారణాలతో 151 సీట్లు ఉన్నటువంటి వాళ్ళని 140 సీట్లలో ఓడించారు. దాని నుంచి ఏమి నేర్చుకోవాలి? నేను చేసినటువంటి పొరపాటును పునరావృతం కాకుండా ఇప్పుడు ఈ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ లోటుపాట్లని ప్రశ్నించడము, ప్రజల పక్షాన నిలబడి గొంతెత్తి మాట్లాడడం అనేది చేయాలి. ఇప్పుడు ఇదే పార్టీ నాయకులు శాసన మండలిలో చాలా సమస్యల్ని లేవనెత్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ఆమె కళ్యాణ్ గారు కావచ్చు. అక్కడ కూడా సమన్వయం లేదు సార్. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకు సమన్వయం లేదు. ఆయన ఎంతసేపు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలి, నేను కోర్టుకు వెళ్తా, నాకు కారు కావాలి, నేను ఈ గేట్లో నుంచి వెళ్తా, నేను ఇక్కడ కూర్చుంటా, నాకు ఇన్ని గంటలు కావాలి, వీటి గురించి ప్రయత్నాలు చేస్తున్నారు తప్పించి మండల్లో వీళ్ళు వెళ్తున్నారు. అక్కడ సిఎల్పి నేతగా బొత్స గారు ఉన్నారు. వారికి ఏం చెప్పాలి, మనం ఏం మాట్లాడాలి, మనం దేని మీద లేవనెత్తాలి, ఇట్లాంటి మీటింగ్లే లేవు కదా అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఎందుకంటే నిన్న చూసాం మనం, ఏది జిఎస్టీ బిల్లులకు సంబంధించి బొత్స గారు బిఎస్సి సమావేశంలో మేము నిరాకరిస్తామని చెప్పారు. ఆయన సభకి వెళ్ళేసరికి వెంటనే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు, మేము దీనికి చాలా ఒక బృహత్త కార్యక్రమం, ఒక అద్భుతమైనటువంటి మార్పు అని చెప్పేసి చాలా బ్రహ్మాండంగా ఉందని ఆయన చెప్పారు. ఏమి అసలు ఇది సమన్వయమే లేదు కదా. నేను అనేది కూడా ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకుడే బొత్స సత్యనారాయణ గారు శాసన మండలిలో చాలా సమస్యల్ని రేజ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. నిన్న కూడా విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ గురించి చర్చ జరిగింది, పని గంటల మీద చర్చ జరిగింది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి నేనేమంటానంటే, మేము కూడా ఎమ్మెల్యేలు మా వాళ్ళు 21 మంది ఉన్న సందర్భం ఉంది, ఆ తర్వాత 19 మంది ఉన్న సందర్భం ఉంది. వామపక్ష పార్టీలు రెండూ కలిపి దగ్గర 40 చిల్లర. ఈవన్ ఎన్టీ రామారావు గారు 1983లో ఒక పెద్ద గాలిలో కూడా వామపక్ష పార్టీలు ఉన్నాయి. కానీ ఏ రోజు ప్రతిపక్ష హోదా మాకు లేదు. సుందరయ్య గారు ఉన్న రోజుల్లో ప్రతిపక్ష పాత్రని సుందరయ్య గారు పోషించారు. ఆ తరువాత రోజుల్లో లేదు. ఏనాడు ఈ రకమైనటువంటి సమస్యను మేము తీసుకొని రావాలి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ ఉంది రాష్ట్రంలో అంటే మీలాంటి పార్టీలే ప్రజల పక్షాన పోరాడి వాళ్ళకంటే ముందే మీరు కూర్చొని ఉంటారు అక్కడ. అదే మేమేమి సంఖ్యాబలంతో ఏదో చూడలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇద్దరే ఉన్నారు. మాకు నోముల నరసింహయ్య గారు నిరసన నిలిపినటువంటి రోజులు ఉన్నాయి. అట్లా చాలా గట్టిగా విద్యుత్తు ఛార్జీల పెంపుదల ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకొని ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తే చాలా గట్టిగా పోరాటం చేసింది ఆ ఇద్దరు ఎమ్మెల్యేలే. ఒకరు వాళ్ళు అసెంబ్లీలో పోరాటం చేస్తుంటే మేము బయట పోరాడినాం. మా పోరాట ఫలితంగా, బషీర్ బాగ్ పోరాట ఫలితంగా ఒక దీర్ఘకాలం పాటు విద్యుత్ ఛార్జీలు పెరగకుండా అది నివారించబడింది ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు తెలంగాణలో ఒక్కరే ఉన్నారు కదా సార్, తెలంగాణలో ప్రస్తుతం సభలో ఒక్కరే ఉన్నారు. సిపిఐ తరఫున ఒకే ఒకరు ఉన్నారు, మాట్లాడుతున్నారు, సమస్యల మీద ప్రస్తావన చేస్తున్నారు. సమయం వస్తోంది, సమయం ఇస్తున్నారు, ఆయన కూడా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. సార్ సమయం ఇస్తారా లేదా అన్న దాంతో నిమిత్తం ఏముంది సార్? సమయం
ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. వినియోగం వాళ్ళు ఇవ్వకపోతే ప్రజల్లోకి పోయి మాట్లాడతారు. అసెంబ్లీకి పోవడం అనేది నీ విద్యుత్ ధర్మము మొట్టమొదటి బాధ్యత కదా. అది వదిలేసి నువ్వు ఒక ప్రధాన ప్రతిపక్షానికి నాయకుడిగా ఉండి పోయి రైజ్ చెయ్యి, మాట్లాడు సమస్యలన్నీ. నిన్న చాలా మంచి చర్చ జరిగింది, అసెంబ్లీలో మంచి చర్చ జరిగింది, శాసన మండలిలో కూడా మంచి చర్చ జరిగింది. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేలు రోడ్లు బాగలేవని మాట్లాడినారు, బీజేపీ ఎమ్మెల్యేలు చాలా విషయాలు రైజ్ చేసి విష్ణుకుమార్ రాజు గారి దగ్గర నుంచి వాళ్ళు కొన్ని సమస్యలను ప్రస్తావన చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పంట పొలాలకు సంబంధించి, పొగాకు సంబంధించి, నల్ల బర్లీ పొగాకు, తెల్ల బర్లీ పొగాకు, వీటి మధ్యన ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా నిన్న చాలా అంశాలు చర్చకొచ్చాయి. తాగునీటి సమస్య. అందుకే ప్రతిపక్షము స్వపక్షము ప్రతిపక్షము అన్ని వాళ్లే వ్యవహరిస్తున్నారు, మరి రావట్లేదు కదా. ఇప్పుడు అది అవసరం కదా, అనివార్యం. నీకు నీ తరపున ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని ప్రస్తావన చేయడం కోసం నేను గెలిపించింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని, ఇప్పుడు హైడ్రో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చాలా పెద్ద చర్చ జరుగుతోంది. నెల్లూరులో కరేడ్లో అక్కడ పచ్చటి భూముల్ని ప్రాజెక్టులకు ఇచ్చేసిన దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద పెద్ద చర్చ జరుగుతుంది. నంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్న సందర్భంలో అసెంబ్లీకి వెళ్లకుండా నేను మాట్లాడను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను మాట్లాడతాను, లేదంటే నేను అటెండ్ గాను, ఇదేమీ అర్థం పర్థం లేనటువంటిది. ఇది ఏ రకంగానూ ఆమోదయోగ్యం కానటువంటి లక్షణాన్ని ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కలిగి ఉన్నాడు. ఇది సరైనటువంటిది కాదు. వాళ్ళు హాజరు కావడమే మంచిదని మేము మొదటి నుంచి చెప్తున్నాను. అదే సూచన ఇప్పటికే చేస్తున్నాం. రైట్ సార్.